థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేయ నమ. ఓం శ్రీ గంగాయ నమ. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకుందామనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆడియో మెసేజ్ మీకు సెండ్ చేయడం జరుగుతూ ఉంది. మనసా వాచ కర్మన విని ఆచరణలో పెట్టండి. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రత వచ్చింది కానీ చాలామంది భారతీయులకి ఆర్థిక స్వాతంత్రత ఇంకా రాలేదు. గుర్తుపెట్టుకోండి, మీ గమ్యం ఆర్థిక స్వాతంత్రత వైపు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కొరకే మీ గమ్యము, మీ పోరాటం అంతా. ఇది 100% అవుద్ది. విశ్వం తోడుంది మీకు. అండ్ మన రోజు రానే వచ్చేసింది. ఈ రోజుటి కొరకు, రేపటి కొరకు మన రోజు రానే వచ్చేసింది. ముఖ్యంగా విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, విశ్వశాస్త్రం, యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక పవర్ఫుల్ డే రేపటి రోజు. ఆగస్ట్ 16 శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. వీఆర్ సో బ్లెస్డ్. ఇప్పుడు ఎవరైతే హిందూస్ ఉన్నారో దయచేసి ఆచరించండి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ఆ అమ్మ నుండి వరాలన్నీ మీ గృహంలోకి రావాలి అంటే 100% రేపటి రోజు చేయవలసినవి, చేయకూడనివి ఈ రెండు కూడా మీరు తెలుసుకోవాల్సిన అంశం అయితే ఉంది. సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది వరలక్ష్మి వ్రతం. చాలా విశిష్టత ఉంది. చాలా 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 విశిష్టత ఉంది మన సనాతన ధర్మంలో. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రావడానికి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు ఎన్నో చెప్పారు. ఎందరో మహానుభావులు. మీకు ఉపయోగపడుతుంది అంటే ఆచరణలో పెట్టడంలో తప్పే లేదు. అండ్ ముఖ్యంగా మహిళలకి చెప్తా ఉన్నా, రేపటి రోజు వీలైతే గోల్డ్ కలర్ శారీని కానీ, గోల్డ్ కలర్ శారీ అవైలబుల్ లేని ఎడల గ్రీన్ కలర్ శారీని కానీ ధరించండి. అమ్మకు ప్రీతి, లక్ష్మీ అమ్మకి ప్రీతి. గోల్డ్ కలర్ అంటే చాలా ప్రీతి. లేదా గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం అమ్మకి. అమ్మ మిమ్మల్ని ఇష్టపడాలి అంటే అమ్మకి నచ్చిన పనులు మనం చేయాలి. అప్పుడు ఆ లక్ష్మీదేవి వరాలు ఇవ్వడానికి ముందు వెనుక కూడా ఆలోచించదు. మీ కులాలే అక్కర్లేదు అమ్మకి, మీ మతాలు అక్కర్లేదు, మీ ఏజ్ అక్కర్లేదు, మీ ఫినాన్షియల్ స్టేటస్ అక్కర్లేదు, మీ చదువులు అక్కర్లేదు, మీ సర్టిఫికేట్లు అంతకీ అక్కర్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీస్. ఇట్స్ ఆల్ అబౌట్ అలైన్మెంట్ విత్ ద యూనివర్స్, అలైన్మెంట్ విత్ ద డివైన్ పవర్, అలైన్మెంట్ విత్ ద సుప్రీం పవర్. ముఖ్యంగా మహిళలకి చెప్తున్నానమ్మా, ఆకుపచ్చ రంగు ఫస్ట్ ప్రియారిటీ, గోల్డ్ కలర్కి ఇవ్వండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ధరించండి. అండ్ వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా మహిళలకే కదా అని అనుకుంటా ఉన్నారేమో. వరాలు మహిళలకే కాదు, మగవాళ్ళకి కూడా అవసరం. సో రేపటి రోజు దీపం పెట్టేటప్పుడు మీ ఇంట్లో మహిళల చేత దీపం పెట్టించండి. తరువాత మీరు కూడా దీపాన్ని వెలిగించండి. అండ్ మేనిఫెస్టేషన్కి దీపానికి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. అది మొన్ననే మనం మాట్లాడడం జరిగింది సీజన్ 5 క్లాస్లో. దీపం పెట్టండి మగవాళ్ళు కూడా. అండ్ తెలిసి కానీ తెలియక కానీ రేపటి రోజు డబ్బు కొరకు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేసి మాట్లాడకూడదు, చిన్న చూపు చూడకూడదు. అమ్మ అస్సలు ఊరుకోదు. మీ ఇంట్లోకి సిరి సంపదలు రావాలి అంటే, లక్ష్మీ అమ్మ వరాలు మీకు రావాలి అంటే, అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి రావాలి అంటే, అష్టలక్ష్ములు మీ గృహంలోకి అడుగు పెట్టాలి అంటే గనక రేపటి రోజు తెలిసి కానీ తెలియక కానీ తక్కువ చేసి మాట్లాడొద్దు, చిన్న చూపు చూడొద్దు డబ్బుకి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మగవాళ్ళకి చెప్తా ఉన్నా, రేపటి రోజు మీ ఇంట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొహం పైన చిరునవ్వు మాత్రమే ఉండాలి.
ఇంటికి ఇల్లాలే దైవం అంటాం. ఆమె చిరాకు పడుతూ ఆమె కంటి నుండి ఆనంద బాష్పాలు రావచ్చు, కానీ బాధతో ఆమె కంటి నుండి టీయర్స్ రాకూడదు రేపటి రోజు. అది మీకు మంచిది కాదు, మీ ఇంటికే మంచిది కాదు, మీ కుటుంబానికే మంచిది కాదు. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నా. నేను చెప్పిన కలర్ ధరించండి. రేపటి రోజు తెలిసి కానీ తెలియక కానీ డబ్బుని తక్కువ చేసి కానీ చిన్న చూపు కానీ చూడొద్దు, మాట్లాడొద్దు. రేపటి రోజు మీ మీ మహిళలకి, మీ ఇంటిలో మీ గృహంలో ఉన్న మహిళలకి ఎట్టి పరిస్థితిలో హర్ట్ చేయవద్దు. మనస వాచ కర్మన పూజను ఆచరించండి. అండ్ మొన్న క్లాస్లో నేను రివ్యూలు చేయడం జరిగింది. శిరస్సు వంచి 2 అరిచేతులు జోడించి మోకరిల్లండి అమ్మకి. విశ్వ దర్శనానికి, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలకి మీ 2 అరిచేతులు కలిపి నమస్కారం పెట్టడానికి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఇప్పటి వరకు ఏ గురువు రివ్యూలు చేయలే. ఎప్పుడైతే శిరస్సు వంచి 2 అరిచేతులు జోడించి మనస వాచ కర్మన నమస్కరిస్తామో, డివైన్ పవర్స్కి, కాస్మిక్ పవర్స్కి, గురువులకి, తల్లిదండ్రులకి, భగవంతుడికి శిరస్సు వంచి 2 అరిచేతులు జోడించి ఎప్పుడైతే నమస్కరిస్తామో, మీ క్రౌన్ చక్రాకి ఈ అనంత విశ్వం నుండి యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఆర్ ఎల్స్ స్పిరిచువల్ డివైన్ ఎనర్జీ మీ క్రౌన్ చక్రలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్ అమ్మ. సైన్స్ కూడా ప్రూవ్ చేసేసింది. 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి మనస వాచ కర్మన ప్రేయర్ చేస్తే రైట్ అవే అనంత బ్రహ్మాండం నుండి మీ క్రౌన్ చక్రలోకి డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వెళ్తుంది. అండ్ మీ శరీరంలో ఒకటి డివైన్ కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. రెండోది బ్లిస్ఫుల్నెస్ ప్రొడ్యూస్ అవుతుంది. డివైన్ కాన్షియస్నెస్ అనగా చైతన్యం, బ్లిస్ఫుల్ అనగా ఆనందం. నమస్కారం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. డివైన్ ఎనర్జీస్ని శరీరంలోకి ఆవహించుకోవడానికి, కాస్మిక్ ఎనర్జీస్ని శరీరంలోకి ఆవహించుకోవడానికి మనస వాచ కర్మన గుండె లోతుల నుండి 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి ప్రేయర్ చేయాలా. అప్పుడు డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ క్రౌన్ చక్రలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వన్స్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మీ శరీరంలో ఒక డివైన్ కాన్షియస్నెస్ ప్రొడ్యూస్ అవుతుంది, అనగా చైతన్యం, మరియు బ్లిస్ఫుల్నెస్ ప్రొడ్యూస్ అవుతుంది. బ్లిస్ఫుల్ అనగా ఆనందం. ఈ 2 జీవితంలో ఉంటే ఇంకా దేనికి లోటు ఉండదు. అండ్ ముఖ్యంగా ఒక 3 మంత్రాస్ ఉన్నాయి. ఎన్నో మంత్రాలు ఉన్నాయి అమ్మకు సంబంధించి. ఒక 3 మంత్రాస్ ఉన్నాయి. అసలు లక్ష్మీ తల్లి, లక్ష్మీ అమ్మ బీజ మంత్రం ఏదైనా ఉంది అంటే ఓం శ్రీం శ్రీం. ఇది అమ్మ బీజ మంత్రము. అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదాలు పొందేస్తారు. ఎందుకంటే అమ్మ లక్ష్మీ అమ్మ బీజ మంత్రం అది. రేపటి రోజు ఇది మనసా వాచ కర్మన స్మరించండి. శిరస్సు వంచి చేతులు జోడించి స్మరించండి. స్మరిస్తున్నప్పుడు మీ భావన ఎలా ఉండాలి అంటే మీరు ధనవంతులు, కుబేరులు అని మీ శరీరంలో ఉన్న అణువణువు, కణం కణం కూడా నమ్మాలి. మీరు ఆల్రెడీ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు పొంది ఉన్నారు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా గురువు అని భావిస్తారో ఆ గురువు యొక్క ఆరా, గ్రేస్ మీ మీద పడుతుంది అని గ్రహించి ధనం వర్షం మీ శిరస్సు మీద కురుస్తుందని భావిస్తూ, ఆ నోట్ల కట్లు మీ మీద పడుతున్నాయని భావిస్తూ, ఆ అమ్మ ఆశీస్సులు మీ మీద పడుతున్నాయని భావిస్తూ పదే పదే చెప్పండి ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీం. బిగ్గెస్ట్ బీజ మంత్ర అమ్మకి, లక్ష్మీ అమ్మకి. ఇది రేపటి రోజు స్మరించండి. డౌట్లు వద్దు. ఎన్నిసార్లు చేయాలి? మనసా వాచ కర్మన చేయాలా, ఎన్నిసార్లైనా చేయొచ్చు. అండ్ దానితో పాటు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఇదొక సెకండ్ బీజ మంత్రం. ఇది కూడా మనసా వాచ కర్మన చేయండి. మూడోది, ఇంతకుముందు క్లాసెస్లో చాలాసార్లు చెప్పాము, ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమాగ్రీహి ధనం పురయ పురయ నమః. ఇది ఈ 3 మేజర్ టైమ్స్ మీరు చేయండి. చేసేటప్పుడు మళ్ళీ అప్పుల గురించి ఆలోచించొద్దు, సంపద గురించి ఆలోచించండి. ఆల్రెడీ మీరు ధనవంతులు, కుబేరులు, మీరు రిచ్, కింగ్ అండ్ క్వీన్ అని నమ్మి అమ్మని తలుచుకుంటూ మీ శిరస్సుపై నుండి ధనవర్షం కురుస్తుందని మనసా వాచ కర్మన గ్రహించి భావించి పదే 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 ఈ మంత్రాలను జపించండి. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు, అద్భుతమైన చేంజెస్ మీరు చూసిస్తారు. ముఖ్యంగా సనాతన ధర్మం ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, హిందువులకి చెప్తా ఉన్నా,
హిందువులే కదా మనం పూజించేది, క్రిస్టియన్స్ పూజించరు కదా. సో ముఖ్యంగా హిందువుల కొరకు చెప్తా, ఐఎమ్ అన్ ఇండియన్. నేను ఏ రిలీజియన్కి సపోర్ట్ అని కాదు, విశ్వమే నాకు అన్ని. బట్ చాలామంది హిందూస్ ఉన్నారు కాబట్టి రేపటి రోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నా, మనసా వాచ కర్మన ఆచరించండి, లక్ష్మీ అమ్మ ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. అండ్ అలానే ముత్తైదువులకి పిలిచి తాంబూలం ఇవ్వండి, మనస్ఫూర్తిగా తాంబూలం ఇవ్వండి, మనస్ఫూర్తిగా తాంబూలం ఇవ్వండి. ఇచ్చే గుణం మీది, ఇచ్చే చెయ్యి మీద అయిపోతుంది, పై చెయ్యి మీద అయిపోతుంది. అమ్మ అలా ఆశీర్వదిస్తుంది. అలానే ఒక పేదవాడికి జస్ట్ ఒక ఫుడ్ ఆఫర్ చేయండి, ఒక మూగజీవికి ఒక బిస్కెట్ ఆఫర్ చేయండి, అంతే, ఇంకేమీ లేదు. అలానే నేను ఎన్నో మనీకి రిలేటెడ్ చెప్పాను, స్పిరిచువల్ రెమెడీస్ కానీ, యాన్షియంట్ టెక్నిక్స్ కానీ, తంత్రాస్ కానీ ఎన్నో చెప్పాను, అవన్నీ కూడా ఆచరించండి అమ్మా. అలానే ఇప్పుడు ఏమైతే చెప్పాను ఇవి 100% ఫాలో అవ్వండి. అమ్మ ఆశీర్వాదాలు ఎందుకు రావో నేను చూస్తాను. అమ్మ 100% అనుగ్రహిస్తుంది మీకు. మీ గృహంలోకి అన్ని వరాలు మీరు అడగడమే లేట్, అమ్మ ఇవ్వడానికి రెడీగా ఉంది. కాకపోతే అమ్మ ఎనర్జీకి మీ ఎనర్జీ మ్యాచ్ అవ్వడం పక్కన పెట్టండి, మీ వైబ్ అమ్మ వరకు వెళ్ళాలా. మనసా వాచ కర్మన మీరు ప్రార్థిస్తున్న ప్రార్థన అమ్మ వరకు వెళ్ళాలా. డెఫినెట్గా లక్ష్మీ అమ్మ ఆశీర్వదిస్తుంది. ఇది మీరు చేయండి. తెలిసి తెలియక డబ్బు గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు, మీరు చేస్తున్న ఉద్యోగాల్ని తక్కువ చేసి మాట్లాడొద్దు, వ్యాపారాలని తక్కువ చేసి మాట్లాడొద్దు. రేపటి రోజు అందరూ తలకు స్నానం చేసి మంచి సమయంలో కూర్చొని సబ్జెక్ట్ మొత్తం ఫాలో అవ్వండి. కంప్లీట్ పూజ అయిపోయిందా, ప్రసాదాలు ఆచరించారా, మంత్రాలు చాంటింగ్ అయిందా, కంప్లీట్ ఫోకస్ అమ్మ మేనిఫెస్టేషన్ అమ్మా, కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్ అమ్మా. మేనిఫెస్టేషన్ మీదే ఫోకస్ చేయండి, గ్రాటిట్యూడ్ చూపించండి, ప్రేయర్స్ చేయండి. ఇంతకుముందు చెప్పాను, మనీ ద్వీపం, మనీ ద్వీపం, మనీ ద్వీపం, మనీ ద్వీపం ఎలా పలకాలి అంటే కాస్మిక్ ఎనర్జీస్ ఏడున్నా పరిగెట్టుకొని మీ గృహంలోకి రావాలా. మనీ ద్వీపం, మనీ ద్వీపం, మనీ ద్వీపం అని పదే పదే పరితపించండి. ప్రతిసారి కనకవర్షం మీ మీద కురుస్తుందని భావించి పరితపించండి. మనీ ద్వీపం, కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారి, మనీ మనీ మనీ, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం అని చెప్పి రేపటి రోజు అడుగులు వేయండి. అడుగేసిన ప్రతిసారి మీ నోటి నుండి మాట రావాలా. మార్క్ మై వర్డ్స్, ఆగస్టు 31 రాత్రి 12 లోపే అద్భుతమైన మార్పులు చేర్పులు ఈ నెల చూసేస్తారు. అండ్ డబ్బుకు మీకు లోటు ఉండదమ్మా. అండ్ ఒక ముఖ్య గమనిక, ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా. మోర్ దెన్ 3000 పీపుల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళని ఎంతోమందిని చూసున్నాము. భగవంతుడు విశ్వం యొక్క ఎలా పరీక్షలు పెడుతుందంటే, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నప్పుడు ఎదురుగా మనకు వచ్చింది అన్నీ కూడా విశ్వమే ఆశీర్వదించింది, ఇది విశ్వమే గిఫ్ట్ ఇచ్చింది అనుకుంటాం. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది విటమిన్ ఎన్. విటమిన్ ఎన్ అంటే నో, కొన్నిటికి నో చెప్పాలా. ఎదురుగా ఒక బావి కనిపించింది, విశ్వమే ఇచ్చింది బావని దూకిస్తే ఏడో తేలుతాం. కొంచెం ఆలోచించాల. అండ్ విశ్వ దర్శనం కొరకు ఎవరైతే ఉన్నతంగా తప్పిస్తారో వాళ్ళకి ఇంకా పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షలు ఏ రూపంలోనైనా రావచ్చు, పదాలు ఎందుకు, ఎలా అయినా రావచ్చు. హ్యావ్ సమ్ కామన్ సెన్స్ మా. మీ ఉన్నతను కోరుకున్న వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తే, ధనవంతులైతే, కుబేరులైతే ఈ భూ ప్రపంచంలో నా అంత సంతోషపడిన వ్యక్తి ఇంకెవ్వరూ లేరు. మీ ఉన్నతే ప్రియారిటీ నెంబర్ 1 అని ఎఫర్ట్స్ పెడుతున్నాము. విశ్వంతో మమేకమవుతూ అడుగులు వేస్తూ ఉన్నాం, ప్రకృతితో అనుసంధానం అవుతూ అడుగులు వేస్తూ ఉన్నాం. భూత ప్రేతాత్మలకి కూడా శిరస్సు ఉంచి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం. అవన్నీ ఇచ్చిన సంకేతాలను అనుసరించి విశ్వజ్ఞానాన్ని మీ ముందు వరకు తెస్తా ఉన్నా. మనసా వాచ కర్మన జ్ఞానాన్ని ఆచరించండి. జ్ఞానాన్ని నేర్చుకొని మనకున్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని భగవద్గీత చెప్పేసింది. జ్ఞానంతోనే మనకున్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అప్పుడు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో పాటు అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు, సృష్టి యొక్క ఆశీర్వాదాలు, అన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. తెలిసి తెలియక ఎందులో పడితే అందులో అడుగులు వేయొద్దు. మీ మంచి కోరే వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. అన్ని సవ్యంగా అయితే మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, అనంత విశ్వ సంపదతో మీరు మీ కుటుంబ సభ్యులు తులుతూగుతూ ఉండాలని, మీ గృహంలోకి రేపటి రోజు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి మీ గృహంలోకి అడుగు పెట్టాలని, అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి, ముక్కోటి దేవతలకి మనస వాచ కర్మన ప్రాధేయపడతా ఉన్నా. ఇది ఇలాగే జరిగినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు.
సర్వేజన సుఖనో భవంతు. అంతా శుభం జరుగుతుంది. ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరాల అమ్మవారు ఇస్తుంది, తీసుకోండి. 2 చేతులు జోడించి తీసుకోండి, 2 చేతులు చూపిస్తూ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ మా. యూనివర్స్ బ్లెస్సెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. అంతా మంచి జరుగుతుంది. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. జై హింద్. గాడ్ బ్లెస్ యూ మా.